వ్యభిచారం చేయకుండా ఉండుదువుగాక. తప్పు చేయకుండా ఉండుదువుగాక. ఎవరితోనూ అబద్ధం ఆడకుండా ఉండుదువుగాక. ఇంకొకరి ఆస్తిపాస్తులకు నీవు ఆశపడకుండా ఉండుదువుగాక. దేవుని చేతితో రాయబడ్డ నిబంధనలు. వెళ్ళు, వెంటనే వెళ్ళు. నా భక్తుల్లో కొందరు పాపములు చేశారు. మత్తులో మనుషులు వాళ్ళలో వాళ్ళనే మరచిపోయారు. ఆడవాళ్లు మగవాళ్లు సిగ్గు విడిచి ప్రవర్తిస్తున్నారు. వారు జంతువుల్లాగా మారిపోయారు. బానిసలుగా ఉన్న వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చి దేవుణ్ణి మర్చిపోయి పాపములు చేయడం మొదలుపెట్టారు. వారికి తెలియకుండానే పాపములు చేయడం మొదలుపెట్టారు. మంచు చెడులనేవి ఈ లోకంలో ఉన్న విషయాన్ని మరచిపోయారు. అత్యాశ, మధుపానం, వ్యభిచారం, అశ్లీల నటనలతో వాళ్ళు రెచ్చిపోయారు. శుభ్రాన్ని మర్చిపోయారు. విగ్రహారాధన మొదలయ్యింది. శుద్ధమైన ఈ భూమి మీద వాళ్ళు పాపములు చేయడం మొదలు పెట్టారు. కానీ ఆరోన్ ఇవన్నీ తన కన్నులతో చూస్తూనే ఉండిపోయాడు. అలాగే దేవుడికి ఇవ్వాల్సిన బలిని అలంకరించండి. ఆ భగవంతుని వెలుగు నీలో కనిపిస్తుంది మోసెస్. నా ముందు మోకరిళ్లకు జోషువా. ఇందులో ఏం రాస్తుంది మోసెస్? స్వయంగా దేవుడు రాసినది. ఆయన 10 నిబంధనలు. భయంకరమైన యుద్ధపు శబ్దంలా ఉంది. అది యుద్ధపు శబ్దం కాదు, భయంకరంగా ఏడుస్తున్న రోదనల శబ్దం. చెప్పేది జాగ్రత్తగా విను ఇశ్రాయేల్. దేవుడిని అవమానించే విధంగా మీరందరూ నడుచుకున్నారు. ఆయన 10 నిబంధనలు తీసుకోవడానికి మీకు ఎటువంటి అర్హత లేదు.